ప్రప్రథమ చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ హీరోడోటస్. తొలి మానవుడు ఏ ఖండంలో ఆవిర్భవించాడు? ఆన్సర్ ఆఫ్రికా ఖండంలో. ఇండో యూరోపియన్ భాషలలో అత్యంత ప్రాచీన సాహిత్య గ్రంథం ఏది? ఆన్సర్ ఋగ్వేదం. నేటి ఆధునిక మానవునికి మూల పురుషుడిగా ఎవరిని భావిస్తారు? ఆన్సర్ నియాండర్తల్ మానవుడిని. నియాండర్తల్ నరుడిని శాస్త్రీయ పరిభాషలో ఏమంటారు? ఆన్సర్ హోమోసెఫియన్లు. హోమోసెఫియన్ అనే మానవుడు జీవించి ఉన్న కాలాన్ని ఏమంటారు? ఆన్సర్ ప్లీస్టోసిన్ యుగం. మానవుడు మొదటగా వాడిన లోహం ఏది? ఆన్సర్ రాగి. ఏ యుగాన్ని ఆహార అన్వేషణ యుగంగా పేర్కొంటారు? ఆన్సర్ ప్రాచీన శిలాయుగాన్ని. ప్రపంచంలో మొట్టమొదటగా వ్యవసాయం ఎక్కడ మొదలైంది? ఆన్సర్ మధ్య ఆసియాలో. మానవుడు నిప్పును ఎప్పుడు కనుగొన్నాడు? ఆన్సర్ మధ్య శిలాయుగంలో. ఏ యుగంలో మానవుడు కుమ్మరి చక్రాన్ని కనుగొన్నాడు? ఆన్సర్ నవీన శిలాయుగంలో. మానవుడు కాంస్యం, రాగి, లోహాల వాడకాన్ని ఏ యుగంలో తెలుసుకున్నాడు? ఆన్సర్ నవీన శిలాయుగంలో. చనిపోయిన మనిషిని పాతిపెట్టే ఆచారం ఏ యుగంలో ప్రారంభమైంది? ఆన్సర్ నవీన శిలాయుగంలో. మొట్టమొదట శిలాయుగంపై పరిశోధనలు చేసినది ఎవరు? ఆన్సర్ క్రిస్టియన్ జెర్తున్సెన్ థామెన్స్. ఫ్రాగ్ చరిత్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ క్రిస్టియన్ జెర్తున్సెన్ థామెన్స్. మానవ చరిత్రలో మొట్టమొదట ఆవిర్భవించిన నాగరికత ఏది? ఆన్సర్ మెసపటోమియా నాగరికత. మెసపటోమియాను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? ఆన్సర్ ఇరాక్. మెసపటోమియాలో గల నాగరికతలు ఏవి? ఆన్సర్ సుమేరియా, బాబిలోనియా, అక్కడ్, అస్సిరియా, కాల్డియా నాగరికతలు. సుమేరియా నాగరికతలోని ప్రధాన నగరాలు ఏవి? ఆన్సర్ ఉర్, లాగస్, ఉమ్మా, నిపూర్. సుమేరియా నాగరికతలో రాజును ఏమని పిలిచేవారు? ఆన్సర్ పట్టేసి. మెసపటోమియా నాగరికత ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ సుమేర్లో. సుమేరియన్ల రాజధాని ఏది? ఆన్సర్ సుమేర్. దేవతల కొరకు సుమేరియన్లు నిర్మించిన దేవాలయాలను ఏమంటారు? ఆన్సర్ జగ్గురాత్లు. టవర్ టెంపుల్స్ అని వేటిని అంటారు? ఆన్సర్ జగ్గురాత్లను. జగ్గురాత్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ హిల్ ఆఫ్ హెవెన్ లేదా మౌంట్ గాడ్. అతిపెద్ద జగ్గురాత్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ నిపూర్. సుమేరియన్ల లిపిని ఏమంటారు? ఆన్సర్ క్యూనిఫామ్. ఆకాశాన్ని 12 భాగాలుగా విభజించి ఒక్కొక్క దానికి ఒక్కో రాశి పేరు పెట్టినది ఎవరు? ఆన్సర్ సుమేరియన్లు. ప్రపంచంలో మొట్టమొదటి మహాసామ్రాజ్యాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ సార్గాన్ మహారాజు, అక్కడ్ సామ్రాజ్యం. అక్కడ్ నాగరికతలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ నారామ్ సింగ్. అక్కడ్ నాగరికతను నాశనం చేసినది ఎవరు? ఆన్సర్ అమోరైట్స్. అమోరైట్లు ఏ జాతికి చెందినవారు? ఆన్సర్ క్రీస్తు పూర్వం 1900లో సెమిటిక్ జాతికి చెందినవారు. క్రీస్తు పూర్వం 1900లో బాబిలోన్ నగరాన్ని ఆక్రమించి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ అమోరైట్లు. బాబిలోనియన్లలో ప్రఖ్యాతిగాంచిన చక్రవర్తి ఎవరు? ఆన్సర్ హమ్మురాబి. మానవ జీవిత చరిత్రలో శిక్షా స్మృతిని రూపొందించిన ప్రభువులలో ప్రథముడు ఎవరు? ఆన్సర్ హమ్మురాబి. ప్రపంచంలో మొట్టమొదటి న్యాయశాస్త్రవేత్తగా, ధర్మశాస్త్రవేత్తగా ప్రఖ్యాతిగాంచినది ఎవరు? ఆన్సర్ హమ్మురాబి.
అస్సిరియా నాగరికత రాజధాని ఏది? ఆన్సర్ అస్సూర్. అస్సిరియన్లలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ సెనచెరీబ్. మొదటిసారిగా ఇనుప ఆయుధాలను సైనిక విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ అస్సిరియన్లు. నవీన బాబిలోనియన్లు అని ఎవరిని అంటారు? ఆన్సర్ కాల్డియన్లను. కాల్డియన్లలో ప్రముఖ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ నెబుకడ్నెజర్. జెరూసలేమును పూర్తిగా జయించి యూదుల దైవాలయమైన జెహోవాను నాశనం చేసినది ఎవరు? ఆన్సర్ నెబుకడ్నెజర్. యూదుల ప్రవక్త జెరమియాను నగరం నుండి వెళ్ళగొట్టినది ఎవరు? ఆన్సర్ నెబుకడ్నెజర్. అస్సిరియన్లలో పేరు మోసిన చివరి రాజు ఎవరు? ఆన్సర్ అస్సూర్ బలిహాల్. మొదటి తపాలా పద్ధతిని అభివృద్ధి చేసిన వారు ఎవరు? ఆన్సర్ అస్సిరియన్లు. ఈజిప్టుల రాజుల యొక్క సమాధులను ఏమంటారు? ఆన్సర్ పిరమిడ్లు. పిరమిడ్ల యుగానికి మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ మెనిస్. ఈజిప్టు రాజులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఫరో. ప్రపంచంలో మొట్టమొదటి రాణి ఎవరు? ఆన్సర్ హాట్షెప్సూట్ రాణి. హాట్షెప్సూట్ రాణికి గల బిరుదులు ఏవి? ఆన్సర్ సన్ ఆఫ్ సన్ మరియు లార్డ్ ఆఫ్ టూ ల్యాండ్స్. ప్రపంచంలో మొదటిసారిగా స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన రాజు ఎవరు? ఆన్సర్ ఇక్నాటన్ రాజు. ప్రపంచంలో మొట్టమొదటి ఆదర్శవాది మరియు అంతర్జాతీయవాది ఎవరు? ఆన్సర్ ఇక్నాటన్. ఈజిప్టు లిపిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ హీరోగ్లిఫిక్స్. హీరోగ్లిఫిక్స్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ పవిత్ర రాతలు లేదా మతాధిపతుల లిఖిత భాష. ఈజిప్టు రాజ్యానికి తొలి మరియు రెండవ రాజధాని ఏది? ఆన్సర్ తినిస్ మరియు మెంఫిస్. క్రైస్తవ మతాన్ని అధికార మతంగా ప్రకటించిన మొట్టమొదటి ఆఫ్రికా రాజ్యం ఏది? ఆన్సర్ ఆక్సమ్. ది బుక్ ఆఫ్ ది డెడ్ అనే గ్రంథం ఏ నాగరికతకు చెందినది? ఆన్సర్ ఈజిప్టు నాగరికతకు చెందినది. ప్రపంచ ప్రఖ్యాత విజేత అలెగ్జాండర్ ఎక్కడ మరణించాడు? ఆన్సర్ బాబిలోనియాలో. గ్రీకు చరిత్రలో ఏ యుగాన్ని మైసీనియం యుగం అని అంటారు? ఆన్సర్ హోమరిక్ యుగాన్ని. గ్రీకు దేశంపై మొట్టమొదటి పర్షియా దండయాత్ర ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు పూర్వం 493లో. టాలమీ ఎరటోస్తనీస్ ఏ నగరానికి చెందినవారు? ఆన్సర్ అలెగ్జాండ్రియా. నైలు నది ఒడ్డున అలెగ్జాండ్రియా అనే నగరాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ గురువు ఎవరు? ఆన్సర్ అరిస్టాటిల్. థిలాస్, రిపబ్లిక్ అనే గ్రంథాలను రచించినది ఎవరు? ఆన్సర్ ప్లేటో. ప్లేటో స్థాపించిన విద్యా సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్ అకాడమీ. ప్లేటో గురువు ఎవరు? ఆన్సర్ సోక్రటీస్. సోక్రటీస్ ఎలా మరణించాడు? ఆన్సర్ హేమలక్ అనే విషం ఇచ్చి చంపడం జరిగింది. అరిస్టాటిల్ గురువు ఎవరు? ఆన్సర్ ప్లేటో. అరిస్టాటిల్ స్థాపించిన విద్యా సంస్థ పేరేమిటి? ఆన్సర్ లైసియం. ఆధునిక విజ్ఞాన శాస్త్రపితగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ అరిస్టాటిల్. ఏ కాలంలో యేసుక్రీస్తుని సిలువ వేయడం జరిగింది? ఆన్సర్ టెబేరియస్ కాలంలో. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి రోమన్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ కాన్స్టాంటైన్. సూర్యదేవుడిగా పేరు పొందిన రోమన్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ డియోక్లిటియన్. చైనా ప్రజలు ఏ జాతికి చెందినవారు? ఆన్సర్ మంగోలియా. చైనాను తొలిసారిగా పాలించిన వంశం ఏది? ఆన్సర్ షాంగ్ వంశం. షాంగ్ వంశస్థుల రాజధాని ఏది? ఆన్సర్ అన్యాంగ్. షాంగ్ వంశాన్ని ప్రారంభించిన రాజు ఎవరు? ఆన్సర్ హువాంగ్.
చైనాను పాలించిన మూడవ రాజవంశం ఏది? ఆన్సర్ చిన్ వంశం. చిన్ వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ షీ హ్వాంగ్ టీ. చైనా బిస్మార్క్, చైనా సీజర్గా పేరొందినది ఎవరు? ఆన్సర్ షీ హ్వాంగ్ టీ. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను నిర్మించినది ఎవరు? ఆన్సర్ షీ హ్వాంగ్ టీ. చిన్ వంశానంతరం చైనాను పాలించిన రాజవంశం ఏది? ఆన్సర్ హాన్ వంశం. హాన్ వంశాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ కావోట్సే. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పోటీ పరీక్షలను ప్రవేశపెట్టిన వంశం ఏది? ఆన్సర్ హాన్ వంశం. చైనాను పాలించిన చిట్ట చివరి వంశం ఏది? ఆన్సర్ మంచు వంశం. గొడుగు, సిల్క్, పేపర్, సిరా, తుపాకీ మందు దిక్సూచిని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ చైనీయులు. చైనీయుల దేవాలయ గోపురాలను ఏమంటారు? ఆన్సర్ పగోడాలు. ప్రాచీన పర్షియా నాగరికత ఏ దేశంలో పుట్టింది? ఆన్సర్ ఇరాన్. పర్షియా సామ్రాజ్యానికి పునాది వేసినది ఎవరు? ఆన్సర్ సైరస్ ది గ్రేట్. జొరాస్ట్రియన్ మతాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ జొరాస్ట్రర్. ఇరానియన్లు భారతదేశం నుండి ఏ ఆటను నేర్చుకున్నారు? ఆన్సర్ చదరంగం. పర్షియన్ల పతనానికి మూల కారకుడు ఎవరు? ఆన్సర్ అలెగ్జాండర్. ఆఫ్రికా ఖండ సంస్కృతులను వెలుగులోకి తెచ్చింది ఎవరు? ఆన్సర్ పోర్చుగీసు వారు. ఆక్సం రాజ్యం యొక్క ఆధునిక నామం ఏమిటి? ఆన్సర్ ఇథియోపియా. పోనీషియన్ల రాజ్యాన్ని శాశ్వతంగా ఆక్రమించినది ఎవరు? ఆన్సర్ అలెగ్జాండర్. క్రీటు నాగరికత అని ఏ నాగరికతను అంటారు? ఆన్సర్ ఈజియన్ నాగరికతను. సింధు నాగరికత ఏ యుగానికి చెందినది? ఆన్సర్ కాంస్య యుగానికి. తొలిసారిగా ప్రపంచ పటాన్ని తయారు చేసినది ఎవరు? ఆన్సర్ టాలమీ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెండి ఏ దేశంలో బయల్పడింది? ఆన్సర్ భారతదేశంలో. కోట లేని ఏకైక సింధు నాగరికత నగరం ఏది? ఆన్సర్ చాన్హుదారో.